వందనాలండి. ఈరోజు డిసెంబర్ 26 మరియ యొక్క స్తుతి గీతము గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. లూకా 1:46-47. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దయచేసి 46-55 వరకు ఉన్న స్తుతి గీతము చదవండి. చాలా అందమైన గీతం ద్వారా మరియ దేవుని మహిమపరిచింది. దీన్ని మ్యాగ్నిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఈ పదం లాటిన్ భాషలోని బైబిల్లో మొదటి పదం. మొదటి సమూయేలు 2:1-10లో సమూయేలు తల్లి అయిన హన్నా చేసిన స్తుతి గీతంలో లాగా మరియ తన ద్వారా దేవుడు లోకానికి చేయబో మంచిని బట్టి దేవుణ్ణి మహింపరిచింది. ఈ రెండు గీతాలలో దేవుడు పేదల పట్ల పెన్నిదిలాగా, అణిచివేయబడిన వారిని, ద్వేషించబడిన వారిని ఆదరించేవాడిగా వర్ణించబడి ఉన్నాడు. మరియా దేవుడు తనకిచ్చిన వరాన్ని గుర్తించి అంగీకరించింది. లోకంలో మరియా అనే పేరు అన్నిటికంటే ఎక్కువ మంది వాడుకుంటారు. ఆమె కన్యకగా ఉండగా దేవుని చిత్త ప్రకారము మన విమోచకుడు ఈ లోకంలోకి వచ్చుటకు వీలుగా తన గర్భాన్ని ఉపయోగించుకున్నట్టుకు సంతోషంగా ఒప్పుకుంది. దానివల్ల తన జీవితంలో రాబోయే ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకున్నాక కూడా ఒప్పుకుంది. రాళ్లతో కొట్టి చంపుటకు జైనులు ప్రయత్నిస్తారని తెలిసి కూడా ధైర్యంగా నీ దాసురాల్ని అంది. ఆమె గర్భము దైవ ప్రణాళిక. హెబ్రీ 2వ అధ్యాయంలో కుమారుడైన దేవుడు శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందో అంత వివరంగా రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు. కుమారుడైన దేవుడు విధేయత చూపించి ఆ ప్రకారం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరియను గర్భవతిగా చేశాడు. సర్వాధిపతి అయిన ఆ దేవాది దేవుని గురించిన అవగాహన మరియకి ఎంతుందో తెలుసుకుందాం. మొదటిది 7 పాయింట్లుగా చెప్తాను నేను, గుర్తుండేదానికి. మొదటిది, దేవుణ్ణి తన స్వంత రక్షకునిగా అంగీకరించింది. తాను కూడా పాపిననియో తనకు కూడా రక్షకుడు అవసరమనియో తెలుసుకొని తన ద్వారా రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడని ఆనందించింది. రెండవది, ఆయన సర్వశక్తిమంతుడని అర్థం చేసుకుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అంది. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అని సంతోషించింది. ప్రపంచంలో అందరికంటే ఆమె గొప్పగా ఆశీర్వదించబడింది. మూడవది, కనికరం గల దేవుడని అర్థం చేసుకొని ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములుండును అని చెప్పింది. ఆమెలో దేవుని భయభక్తులు ఉన్నందునే ఆమెతో గబ్రియల్ దూత, దయాప్రాప్తురాల, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అన్నాడు. నాలుగవది, ఆయన గొప్ప వనరులు సమకూర్చేవాడు. తాను ఎన్నుకున్న ప్రత్యేక జనాంగమైన ఇజ్రాయేలీలకు అవసరాలన్నీ తీర్చాడు. 40 సంవత్సరాలు ఎడారి ప్రయాణంలో తోడున్నాడు. ఐదవది, వాగ్దానం నెరవేర్చే దేవుడని గ్రహించింది. అబ్రహామునకును ఆయన సంతానానికి యుగాంతం వరకు కనికరం చూపిస్తున్నాడు కూడా, తన వాగ్దానం ప్రకారం చేశాడు అంది. ఆరవది, ఆమె లేఖనాలు బాగా తెలుసుకుంది కాబట్టి దేవుడు తన జనాంగాన్ని ఎలా భద్రపరిచాడో తెలుసుకుంది. వాగ్దానం మర్చిపోని దేవుడు ఇప్పుడు తనను కూడా కాపాడతాడని నమ్మింది. చివరిగా ఆయన న్యాయవంతుడు కాబట్టి చెడును తప్పక శిక్షిస్తాడని తెలుసుకుంది. గర్విష్ఠులను చెదరగొట్టును వారి మనసులోని ఆలోచనలను బట్టి అని చెప్తా ఉంది. మనం కూడా ఆమెలాగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, ఈ క్రిస్మస్ తర్వాతి రోజున మిమ్మల్ని స్తుతించేవారిగా తయారవుతామని అందరు కూడా నిర్ణయం తీసుకునేటట్టు చేయండి తండ్రి. మీరు ఎంత గొప్ప కార్యం చేశారు నాయనా. మరణించడానికి ఈ లోకానికి వచ్చారు తండ్రి. మరియ తన గర్భాన మీరు మిమ్మల్ని మోస్తుంది అని తెలిసి ఎంత సంతోషించింది నాయన. ఆమె కూడా రక్షకుడిని కావాలనుకుంది, రక్షకుని గొప్పతనం తెలుసుకుంది కాబట్టి సంతోషంగా తన గర్భాన్ని మీకోసం అర్పించుకుంది తండ్రి. మరి మేము ఏం చేయాలో మాకు చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.